కాజ్లూరు మండలం చేదువాడ గ్రామం అభివృద్ధికి, గ్రామంలో సేవా కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్న కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ గారికి మా ప్రత్యేక అభినందనలు. ఇట్లు చేదువాడ సచివాలయం సిబ్బంది. మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నాం. చూస్తున్నారు కదా వెనకాల వ్యూ, మంచి కొబ్బరి తోట, మంచి చిన్న బంగాళాపంకి ఇల్లు, సో కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఉన్నాం. మరి ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఈరోజు మనం ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం అనేది. ఎవరినో కాదు, అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి గారు. అంటే గుత్తుల సాయి గారు అనేటప్పటికీ మనకి ఒక ఎమోషన్. పాపం ఆయన వాళ్ళ కుటుంబం గురించి చూసుకుంటే ఆల్మోస్ట్ వాళ్ళ రెడ్డి కాంగ్రెస్ నుంచి కూడా వాళ్ళ పూర్వీకులు రాజకీయాల్లో క్రమేపీ వస్తున్నటువంటి వ్యక్తులు. ఈ గుత్తుల సాయి గారిది 3వ తరం. అప్పటి నుంచి చూసుకుంటే గుత్తుల సాయి గారి ప్రస్థానం మనం చూసుకుంటే మరి ఆల్మోస్ట్ ఇతను అన్ని పదవులు త్యాగాలు చేసినట్టే. ఓ జడ్పీ చైర్మన్ కావచ్చు, శాసనసభ్యుడు కావచ్చు, మంత్రి కూడా కావచ్చు. ఏ పార్టీ కూడా ఇతనికి న్యాయం చేయలేదని మనం చాలా క్లియర్గా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. మరి అతని అభిమతం ఏంటి? కనీసం ఈ పార్టీ అయినా అతనికి ఏదైనా సేవ చేసిందా, సహకారం అందించిందా అనేది అతని మాటల్లోనే మన తెలుగు రాజ్యం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది గుత్తుల సాయి గారి నివాసం. కోనసీమ సాంప్రదాయం, కోనసీమ కళ ఉట్టిపడే ఈ ఇంట్లోనే ఆయన నివాసం ఉంటారు. ఇది ఆయన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి నివాసం. మరి ఇటువంటి సాంప్రదాయ కుటుంబంలో వచ్చినటువంటి గుత్తుల సాయి గారు నాటితరం నేటితరం రాజకీయాల్లో ఎలా ఇమడగలిగారు, ఈ రాజకీయ ఆటుపోట్లను ఎలా తట్టుకోగలిగారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇతన్ని పొమ్మనకుండా పొగపెట్టినప్పుడు ఇతను రియాక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మన ఇంటర్వ్యూలో చూడాలి. ఇప్పుడు దాకా మన అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుల యొక్క ఆ ఊరు, ఆ పచ్చని పరిసరాలు, అందమైన కోనసీమ సాంప్రదాయ ఉట్టుబడి ఇల్లు, ఆయన ఇంటికి వచ్చినటువంటి జనం, ఆయన వ్యవహరించినటువంటి మర్యాదలు, గోదావరి మర్యాదలు అన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు గుత్తుల సాయి గారు మన తెలుగు రాజ్యం ఛానల్కి ఇంటర్వ్యూ ఉన్నారు, అది చూద్దాం. నమస్కారం సాయి గారు. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఫైన్. పార్టీ ఎలా ఉంది చెప్పండి. పార్టీ ఫైన్, చాలా బాగుంది. బాగుందా? మీకు అధిష్టానం మిమ్మల్ని ఎలా గుర్తించింది చెప్పండి. మేము బ్రహ్మాండంగా గుర్తించింది. ఈవేళ మరి జిల్లా పదవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పదవి ఇచ్చిందంటే మరి అధిష్టానం గుర్తించినట్టే కదా. సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? సాటిస్ఫాక్షన్, నో ప్రాబ్లం. కానీ సాయి గారు ఒక విషయం చెప్పండి సార్. నేను ఎక్కడి నుంచో రాలేదు ఇంటర్వ్యూ చేయడానికి. ఓకే ఓకే. మీ ఊరు పక్కన కొమాన్పిల్లి. ఓకే, కొమాన్పిల్లి తెలుసు. అయితే నేను మీ అభిమానులు ఒకటిగా నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ. మేము ఎవరో సాటిస్ఫాక్షన్గా లేవు మీ విషయంలో. ఎందుకంటే ప్రతి పదవి ప్రతి పార్టీలోనూ గుమ్మం తలుపు కొడుతుంది, మీరు అది మీ దగ్గర రావట్లేదు. అది ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలోనూ అలాగే జరిగింది, మీకు వైసీపీలోనూ అలాగే జరిగింది, 2024 టీడీపీలో కూడా అలాగే జరిగింది. ఈ విషయంలో మిమ్మల్ని అభిమానించే నాలాంటి లక్షలాది మంది అభిమానులు బాధగా ఉన్నారు. దీనికి స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి సార్. మీరు ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉండాలి చెప్పండి. అంటే స్ట్రైట్ ఆన్సర్ అంటే ఒక విషయం సార్, అది అదృష్టం దురదృష్టం కూడా ఉంటుంది. ఒకటి. 2, నేనేంటంటే మీరు చెప్పారు ఇప్పుడు, మీకు ఫస్ట్ నుంచి కూడా మిస్ అవుతూ వచ్చినాయని చెప్పాను నేను. మాది ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, మాది రాజకీయ కుటుంబం. మాది మా తాతగారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఒక పొలిటికల్ ఫ్యామిలీ మాది. ఈ పొలిటికల్ ఫ్యామిలీలో ఏంటంటే పదవి మిస్ అయ్యింది, లేకపోతే టికెట్ రాలేదు అనే ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాలా. ఎందుకు అవ్వలేదంటే ఆ క్షణాన్ని ఉంటే ఉండొచ్చు. నేనేంటంటే ప్రజలకు సర్వీస్ చేయాలి. నేను సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీపీ దగ్గర నుంచి జడ్పీటీసీ వరకు కూడా ప్రజలకు సర్వీస్ చేయాలని మోటివ్ ఉన్నవాడు నేను. ఇప్పుడు మనకు పదవి రాలేదని చెప్పి మనం ఇంట్లోకి వచ్చింటే మనం నమ్ముకున్న ప్రజలు ఏమైపోతారు, నా వెనకాల క్యాడర్ ఏమైపోద్ది. వాళ్ళ కోసం కష్టమైనా నష్టమైనా ఇంకా అలా మనం చేయవచ్చు. సార్ మీరు ఒక మాట అన్నారు, పదవుల కోసం మేము ఆశించలేదు, మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అని చెప్పి అన్నారు. మీరు ఆశించరు సార్, మీ అభిమానులు ఆశిస్తున్నారు కదా. మా సాయి గారు ఈ స్టేజ్లో ఉండాలి, మా సాయి గారు ఎమ్మెల్యే అవ్వాలి, మా సాయి గారు మంత్రి అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు కదా. మరి వాళ్ళ కోసమైనా మీరు ఎందుకు కొన్ని నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగించినాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్
2006లో మన వేణుగారు జడ్పీ చైర్మన్ అయ్యారు. అవును. అప్పటికే మీరు కాంగ్రెస్లో సీనియర్, రెడ్డి కాంగ్రెస్ నుంచి మీ కుటుంబం వస్తున్నటువంటి నేపథ్యం. అవును. వేణుగారు రెండోసారి మట్టుకు మాత్రమే జడ్పీటీసీగా నగ్గాడు. 2001లో మలికిపురం నగ్గాడు, 2006లో కూడా అక్కడే అవును. నుంచి ఆయన విజయం సాధించి రాజశేఖర రెడ్డి గారు అతను తీసుకెళ్ళి అందరం ఎక్కించారు. అప్పుడు మిమ్మల్ని ఎందుకు ఆయన గుర్తించలేకపోయాడు? అంటే యాక్చువల్లీ అప్పుడు 2006లో అండి వేణు కాదు నేను కాదు, అవును, రెడ్డి సుబ్రహ్మణ్యం గారు. రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అయితే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ముమ్మడవరం 3 ఫీమేల్ అయినాయి. అప్పటికి తాళరావు లేదు మనకి. ముమ్మడవరం కాట్రనుకున్న పోలవరం ఈ 3 ఫీమేల్ అయితే జెడ్పీ చైర్మన్ క్యాండిడేట్గా మరి ఫీమేల్ అయింది కదా, నేను పని చేయను కదా, మా మిస్సెస్ని పెట్టమన్నారు. బోస్ గారు క్యాటర్, కాంగ్రెస్ క్యాటర్ అంతా వచ్చి ఎవరైతే ఉందో మీ మిస్సెస్ ఉంటారో ఆవిడ నామకం ఉంటుంది, మీరు చేసుకోవచ్చు కదా, జిల్లా చైర్మన్ బీసీ అయింది, బీసీలో చెట్టు బిజ్జలకి ఇస్తారు కాబట్టి మీరు ఉందిరి. కానీ అంటే ఫస్ట్ సుబ్రహ్మణ్యం రిపోర్ట్ వీక్గా ఉంది, ఆల్టర్నేట్ క్యాండిడేట్గా నన్ను పెట్టడం జరిగింది. మంచి అడిగారు నన్ను, నేను ఒప్పుకోలేదు. మాకు లేడీస్ రాజకీయాల్లోకి వచ్చేంత నేను ఒప్పుకోలేదు. అప్పుడు ఇంక ఒప్పుకోలేదు. సరే మనకు వస్తే లేకపోతే లేదని చెప్పి నేను మామూలుగా ఊరుకున్నాను. అప్పుడు మళ్ళీ ఈ క్యాడరే జక్కమూడి రామ్మోహన్ రావు, చిట్టబ్బాయి గారు, మన బోస్ గారు అందరూ కూడా నాకు ఫోన్ చేసి పీ గన్నవరం బీసీ జెంట్ మెయిల్ అయ్యింది, మీరు అక్కడికి వెళ్తారా అని అడిగారు. మీ ఇష్టం, మీరు పార్టీ అది ఇష్టం, ఎక్కడికి పంపుతారు, నేను వెళ్తాను, నాకు ఇబ్బంది లేదని చెప్పాను. అప్పుడు పీ గన్నవరం 4 అక్కడ నన్ను పెట్టడం జరిగింది. అంటే సుబ్రహ్మణ్యం గారి తర్వాత ఆల్టర్నేట్ క్యాండిడేట్గా. సుబ్రహ్మణ్యం గారు గెలిస్తే ఎవరికి లేదు, ఆయనకే. అవును సార్, నేను అనేది అదే, సుబ్రహ్మణ్యం గారి ప్రొఫైల్ వీక్గా ఉంది, ఓకేనండి. ఇక మిగిలింది మీరు, వేణు గారు, మీ ఇద్దరు ప్రొఫైల్ చూస్తే మీ ప్రొఫైల్ బాగుంటుంది కదా, మీకెందుకు అవకాశం లేకపోయాడు ఆయన? మీకు తెలియదు రాజకీయాలు ఎన్ని, అలాగే మరి రాజకీయాల గురించి మీకు తెలియదు అంటే ఒక్కటి ఇక్కడ మీకు సిస్టమ్. నేను ఎవరిని విమర్శించలేదు, కామెంట్ చేయట్లేదు. రాజకీయాల్లో కూడా కొంతవరకు లాబింగ్లు ఉంటాయి. నేనైతే లాబింగ్ ద్వారా వెళ్ళే వ్యక్తిని కాదు. నేను లాబింగ్ ఎందుకంటే వర్క్ ఈజ్ హార్డ్, వెయిట్ ఫర్ రిజల్ట్. మనం కష్టపడాలి, సర్వీస్ చేయాలి. అంటే జనరల్గా ఏంటి రాజకీయాల్లో ఎక్కడో ఒక రాజధానిలోనో ఎక్కడో కూర్చుని అక్కడి నుంచి రింగు తిప్పుతూ రాజకీయాలు చేస్తూ వస్తారు. నేను అది కాదు, బేస్లో గుర్తింపు ఉండాలి. బేస్లో గుర్తింపు అంటే బేస్లో మనకు జనం మన వెనకాలంటే రాజకీయ పార్టీలు మన దగ్గరకు వస్తాయి అనే తపంతో అనే ఆలోచనతో పోయాను నేను. అది ప్రజల్లో సక్సెస్ అయ్యాను. అది ఓకే, ఒక రకంగా అక్కడ మీకు రాజకీయమైన దెబ్బ, అంతే కదండి. అంటే మీరు లాబీ ఉపయోగించకపోవచ్చు, ఇంకోటి జరగచ్చు, మీకైతే అన్యాయం జరిగింది, అది పక్కన పెడదాం కాదు. ఓకే. 2009లో సార్ రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మీరు పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు కదండి. కాంగ్రెస్ పార్టీ గుర్తు కదా, 2009 ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఓకే, సారీ. అప్పుడు శ్రీనివాసరాజు గారు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. టీడీపీ పిఆర్పి కుడిపూడ్స్ ఉన్నారండి? కాదండి, పిఆర్పి కుడిపూడ్స్ ఉన్నారైనా కాంగ్రెస్ పొన్నాడు సతీష్ గారు కాంగ్రెస్. అప్పుడు పొన్నాడు సతీష్ గారు గెలిచారు తక్కువ మెజార్టీ. కానీ శ్రీనివాసరాజు గారు 2వ స్థానం, మీరు కూడా వచ్చారు. అవును, మీరు గట్టి పోటీ. అవును, ఆ రోజుల్లో నేను గొప్ప చెప్పట్లేదు, ఇండిపెండెంట్ గా నాదే హైయెస్ట్. మీదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నాదే హైయెస్ట్. అవునండి. అప్పుడు ముత్తా గోపాలకృష్ణ గారు ఫోన్ చేశారు, ముత్తా గోపాలకృష్ణ గారు పోటీ చేశారు, పడాల రామిరెడ్డి పోటీ చేశారు అనపర్తి నుంచి. వీళ్ళందరూ కూడా నాకంటే తక్కువే, నాదే హైయెస్ట్ ఇండిపెండెంట్ గా. మీరు దడదలాడించారు. మీరు ఓటమి పాలైన తర్వాత ప్రజలు చాలా సానుభూతి వ్యక్తం చేశారు. అవునండి. అయ్యో మా సాయి గారు ఓడిపోయారు. ఆ ఎపిసోడ్ పక్కన పెడదాం సార్. 14లో వైసీపీ నుంచి మీరు పోటీ చేశారు, అప్పుడు కూడా ఓటమి పాలు చేశారు. కానీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో 2 సార్లు ఓటమి పాలైన తర్వాత 3వసారి పోటీ చేస్తే డెఫినెట్గా విజయం సాధించిన వాడు 90% ఉన్నారు. మీకు అనిపించలేదా 2019లో మళ్ళీ వైసీపీలో పోటీ చేస్తే సరిపోయినాయి, 10 ఏళ్ళు అనవసరంగా టీడీపీలోకి వచ్చారని మీకు అనిపించలేదా? నాకు అప్పుడు కూడా మీకు మంత్రి అవకాశం ఉంది గెలిచి ఉంటే కదండి. అంటే నాకు అనిపించడం అంటే నేను యాక్చువల్గా ఎప్పుడు కూడా మాకు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ సార్, మా ఫ్యామిలీ, మా తాతగారు, మా నాన్నగారు. నేను కూడా నా కూతురు మెచ్యూర్ ఫంక్షన్కి బాలయ్య గారు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, మా పాప మెచ్యూర్ ఫంక్షన్కి ఆయన పిలిచాను నేను. అప్పుడు నేను కాంగ్రెస్ ఎంపీపీని, మన ఎవరు బాలయ్య గారిని మొత్తం అందరినీ పిలిచారు, చిట్టబ్బాయి గారు, ప్రభాకర్ గారు మొత్తం
తాడి తాతారు అందరూ. అప్పుడు చాలా ఒత్తిడి తెచ్చారు బాలయ్య గారు, సాయి గారు టీడీపీలోకి రండి. అప్పుడు యానం బిజ్జి అవలా, మీకు యానం బిజ్జి కట్టిస్తాను, మీకు కోనసీమ బంగారం చేస్తాను, మీ టీడీపీలోకి రండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఏ సంవత్సరం అండి అది? అది 2000కి ముందే అంటది మేబీ. కాదు నేను 2001లో ఎంపీ పెన్ని. మీరా? 2000 ముందే అయి ఉంటుందండి ఆయన 2002. అవును. అప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన. అయితే 99, 98 మా ఇంటికి వచ్చినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన. మిమ్మల్ని ఆహ్వానించారు పార్టీ? బాగా ఆహ్వానించారు కదా, పట్టుబట్టారు. పట్టుబడితే అప్పుడు నేను రిజెక్ట్ చేశాను. ఎందుకు చేశారు రిజెక్ట్? అంటే ఒక సిస్టమ్ అంతే, ఒక పార్టీని నమ్ముకున్నాం అంతే. నేను ఒక పార్టీని నమ్ముకుని అలాగుంటాను, ఒక వ్యక్తిని నమ్ముకుని అలాగుంటాను, ఏదంటే ఆ కమిట్మెంట్ నాది. మరి అప్పుడు బాలయ్య గారు చెప్తున్న రిజెక్ట్ చేశారు కదా సాయి గారు. 17లో మరి ఎందుకు మీరు ఓకే చేశారు? 17 ఎందుకు వచ్చానంటే, నాకు 2014 ఇచ్చారు జగన్ గారు వైఎస్ఆర్ నుంచి. సరే అయిపోయింది, ఓడిపోయింది అలాగే పార్టీలో కొనసాగుతున్నాం. మరలా అదే జగన్ గారు నన్ను కబురు పంపించి, అప్పటికి ఇంకా 2.5 years ఎంతో ఉంది ఎలక్షన్స్ రావటానికి. సాయన 2019కు నీకే టికెట్ ఇస్తాను, నువ్వైతే గెలుస్తావు, నీకు టికెట్ ఇస్తాను, నీకు కన్ఫామ్. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే ఆయన ఏంటంటే ఖర్చులకి మరి ఉండాలి కదా, మనం డిపాజిట్ అమౌంట్ చూసుకోవాల్సి ఉంటుంది ఖర్చులకి చెప్పడం జరిగింది ఆయన. నేను అప్పటికే కొంచెం ఇబ్బంది పడటం జరిగింది, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాను, ఆస్తిపరంగా అమ్ముకున్నాను. ఇంచుమించు 20 acres నేను అమ్ముకున్నాను ఈ రాజకీయాల వల్ల. అయితే నేను చెప్పాను, అన్న మరి నేను చూసుకోలేని అమౌంట్, మీరు టికెట్ ఇస్తే పోటీ చేస్తాను, ఒకవేళ ఇవ్వకపోయినా పార్టీకి సపోర్ట్ చేసి నేను చేస్తాను. అలా కదా ఆయన, మనం అధికారులు లేం కదా, అధికారులు లేం కదా, మనకి మరి ఖర్చు కానీ చూసుకోగలుగుతున్నాం అంటే లేదన్న నేను చెప్పాను. అయితే అప్పటికే ఈ పితాని బాలకృష్ణ గారు ప్రయత్నంలో ఉన్నారు వైసీపీకి టికెట్ కోసం. ఆయన అడిగారు, జగన్ గారు అడిగారు. జగన్ గారు ఏమని అడిగారంటే, మరి ఆయన డబ్బులు లేకపోతే మనం ఇబ్బంది కదా, ఏం చేద్దాం. మరి అతను ఎవరు అడుగుతున్నాడు, పోలీసు ఉన్నాడు కదా, అతను ఎవరు పేరు తిరగలేదు ఆయనకి. పేరు తిరగ పోలీస్ చేస్తారు కదా, పోలీస్ చేస్తారా పితాని బాలకృష్ణ అన్న. ఓకే అతను అడుగుతున్నాడు, ఏం చెప్పి మీ ఇష్టం, ఓకే మీరు ఇచ్చేయండి, నాకు అభ్యంతరం లేదా, నేను కష్టపడతాను పార్టీకి, నేను కష్టపడి మీకు గెలిపిని తీసుకొస్తాను కూడా మాట ఇచ్చాను. ఓకే సార్ అయితే ఓకే, అయితే పని చేద్దాం. మీరు గెలిపిని తీసుకొస్తాను మాట ఇచ్చారు? ఖచ్చితంగా జగన్ గారికి గెలిపి తీసుకురమ్మన్నాడు ఆయన. ఏది 2019లో? 19కి. మరి ఆ మాటను మరి మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? నేను నిలబెట్టుకోకపోవడం ఏం కాదు, నేను ఇక్కడ నిలబెట్టుకోవడం కాదు. అక్కడ ఏమైందంటే, ఆయన జగన్ గారు ఏం చేశారంటే, డైరెక్ట్ కోఆర్డినేటర్ బాలకృష్ణ గారికి వేయకుండా అడిషనల్ కోఆర్డినేటర్కి వేశారు. వేసి ఆయన నాకు ఏం చెప్పారు, సాయన్న నువ్వు కోఆర్డినేటర్గానే ఉంటావు, బాలకృష్ణ అడిషనల్ కోఆర్డినేటర్కి వేస్తాను. నువ్వు చేయవలసింది ఏంటంటే, బాలకృష్ణ నియోజకవర్గం అంతా తిప్పి క్యాడర్ని పరిచయం చేసి, అందరిని పరిచయం జాగ్రత్తగా అతను తిప్పి పరిచయం చేయి, కొత్తగా రాజకీయాలకి చెప్పి అన్నాడు ఆయన. ఆ విధంగానే నేను తిప్పి అందరూ పరిచయం చేశాను. అయితే కొంచెం డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది ఇక్కడ నియోజకవర్గంలో. నియోజకవర్గం అంటే డిస్టర్బెన్స్ ఎలాగంటే, మీరు అన్నారు ఇప్పుడు మీ అభిమానులు ఉంటారు కదా, ఇది చెప్పాను. ఈ డిస్టర్బెన్స్ ఏంటంటే, ఇప్పుడు నా అభిమానులు అవ్వచ్చు, బాలకృష్ణ గారి అభిమానులు అవ్వచ్చు, వాళ్ళ కొంచెం డిస్టర్బెన్స్ మొదలైంది. సెకండ్ క్యాడర్లో ఎలాగా, మా సాయి గారికి టికెట్ వస్తుంది ఈ గ్యాంగు, మా బాలకృష్ణ గారి టికెట్ వస్తుంది ఆ గ్యాంగ్. ఈ పరిస్థితులు కొంచెం డిస్టర్బెన్స్ మొదలైంది. డిస్టర్బెన్స్ మొదలైతే ఒక 2 days చూశాను నేను, ఇది కరెక్ట్ కాదు, ఇద్దరు ఉండడం కరెక్ట్ కాదు, బాలకృష్ణ ఉండాలి నేను ఉండాలని చెప్పి వెంటనే జగన్ గారి దగ్గరికి వెళ్ళాను. అది కరెక్ట్ కాదన్నా, ఎవరికోరు వేయండి ఇన్ఛార్జి, ఎవరికోరు కోఆర్డినేటర్ వేయండి అని చెప్పింటే, ఏ సాయి అంటే ఈ పరిస్థితి చెప్పాను. ఓకే అయితే నేను ఇష్టం అని చెప్పి ఆయన ఏం చేశారంటే చెప్పారు, లేకపోతే పార్టీ విడిపోద్ది, ఇక్కడ పార్టీ విడిపోద్ది, ఇబ్బందులు వస్తాయి కొంచెం అని చెప్పి నేను చెప్తే, ఆయన వెంటనే మరి ఏం చేద్దాం చెప్పి, మీ ఇష్టం, నాకు ఇవ్వండి, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, నేను సర్వీస్ చేస్తాను పార్టీకి. ఒక 2.5 సంవత్సరాలు నా దగ్గర ఏమైనా అమౌంట్ ఉంటే నాకు టికెట్ ఇద్దరు కానీ, లేదు ఒకవేళ బాలకృష్ణ గారికి ఇస్తారంటే ఆయనకి ఇచ్చి నాకు అభ్యంతరం లేదని చెప్పి అన్నాను. అలా కాదు, ఏదో అమౌంట్ పెట్టుకుంటా అన్నాడు కదా అతను ఇచ్చేయండి అని చెప్పాను. అలాగే అతను కోఆర్డినేటర్గా ఆయన్ని నన్ను తప్పించానికి వేయటం జరిగింది. అంటే డబ్బు లేకపోవటం మీకు ప్రధాన కారణం అన్నప్పుడు వైసీపీ టికెట్ అంటే ప్రజల నుంచి నేను అందుకే ఒప్పుకోవాలా. నేను ఒక విషయం ఇక్కడ, నేను రాజకీయంగా చాలా మంది ఎమ్మెల్యేని చూశాను. ముమ్మడూరు నియోజకవర్గంలో
బత్తెన సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేని చూశాను, ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా పోటీ చేసిన చూశాను నేను. చాలా ఎలక్షన్ చూశాను. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన ముమ్మడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎక్కువ జరిగినాయి. ఎందుకంటే బై ఎలక్షన్స్. బత్తిన సుబ్బారావు పోవటం, బత్తిన సుబ్బారావు పోయిన తర్వాత మళ్ళీ బాలయ్య గారు బాలయ్య గారు మళ్ళీ ఎంపీకి వెళ్ళిపోవటం, అలా గొల్లపల్లి సూర్య రావటం, మళ్ళీ సూర్యబాబు గారు పోటీ చేయటం, ఎక్కువ ఎలక్షన్స్. నేను బోల్డ్ ఎలక్షన్స్ ఫేస్ చేశాను. అసెంబ్లీ ఎలక్షన్స్ అన్ని కూడా, అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్. అవునండి. అన్ని నియోజకవర్గాల కంటే ముమ్మడి నియోజకవర్గం ఎక్కువ జరిగిన ఎలక్షన్స్. ఆ పరిస్థితిలో ఏంటంటే ఈ రాజకీయంగా ఫైనాన్షియల్గా ఏంటంటే ఓపిక లేకపోయినా డబ్బు లేకపోయినా షో చేస్తారు కొంతమంది నాయకులు. 5 కోట్ల విత్ ఇన్ ద 2 minutes తెచ్చేస్తానంటారు. రోడ్లే ఏముండదు అంటే అక్కడ వాగ్దానం. అలాగే సార్ బాలకృష్ణ గారు షో చేశారంట. నేను విమర్శించట్లా, నేను అనేది జనరల్ గా మాట్లాడుతున్నా. నేను బాలకృష్ణ విమర్శించడం అంటే నేను బాలకృష్ణ గురించో మిగిలిన ఎమ్మెల్యే గురించో మాట్లాడలా, నా గురించి మాట్లాడుతున్నాను. అంటే మీరు సెకండ్ సబ్జెక్ట్ రాకుండా మీరు నన్ను కౌంటర్ వేశారు. సెకండ్ సబ్జెక్ట్కి వచ్చిన తర్వాత కౌంటర్ వేయండి. అలాగా కొంతమంది ఏం చేస్తారంటే ఓపిక లేకపోయినా మేము రాజకీయాలు ఎండగా ఏంటంటే మేము చేసేసుకుంటాం, వచ్చేది మాకు అంత వచ్చేది ఎంత వచ్చేది చూపించేస్తారు. బట్ నేను అది కాదు, నా పరిస్థితి అది కాదు. ఉన్నట్టు మాట్లాడతాను, వాస్తవంగా మాట్లాడతాను. నా దగ్గర ఓపిక ఉంటే ఓపిక ఉందని చెప్తాను, ఓపిక లేకపోతే ఓపిక లేదని చెప్తాను, ఫైనాన్షియల్ గా ఉన్నానంటే ఉన్నానని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 2 పద్ధతులు. మనం అబద్ధం చెప్తాం, రేపు ఎలక్షన్లో క్యాడర్ మనం నమ్ముకుని ఉంటుంది, పార్టీ మనం నమ్ముకుని ఉంటుంది. ఇప్పుడు రేపు వద్దున క్యాడర్ మనం వాళ్ళని చూడాలి చేయాలంటే నేను డబ్బులు తేలేకపోయి నేను అన్ఫిట్ అయితే క్యాడర్ని మోసం చేసిన అవుతాను. 1. 2 పార్టీని మోసం చేసిన అవుతాను. అవునే కదా? అవునండి. నా వల్ల పార్టీ మైనస్ అవుతుంది. పార్టీ అక్కడ క్యాండిడేట్ ఓడిపోతే పార్టీకి మైనస్, క్యాడర్ కూడా మైనసే కదా. ఓడిపోతే నాకు అది ఇష్టం లేదు. ఉంటే ఉందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. అది కంపారిజన్ తప్ప మీకు ఎవరో డబ్బు ఇస్తానని చెప్పి అది కాదు, నా కోసం నేను చెప్తాను. అంటే ప్రజల్లో ఒక ప్రచారం ఉంది, ఇప్పుడు కదా అప్పుడు జగన్ గారు పొమ్మనకుండానే పొగపెట్టారు, డబ్బు లేదు సాయి గారి దగ్గర అనే ఒక విషయం ఆయన తెలుసుకుని ఇండైరెక్ట్గా బాలకృష్ణ గారిని తెర మీద తీసుకురావటం, ఎవరో చెప్తే దాన్ని బట్టి అతనికి ఏదో ఉంది మీకు లేదు అని ఒక ఫోకస్, ఒక కలరింగ్ ఇచ్చాడు. దాంతో సాయి గారు ఆల్రెడీ ముక్కుసూటి మనిషి కాబట్టి బయటకు వచ్చాడు అండి. ఇది నిజమా? అదేం కాదు, పొగ పెట్టడం ఏం కాదు. కానీ నన్ను అడిగాడు కదా, ఆయన పొగ పెట్టు నన్ను ఎందుకు పెడుతుంది. నిజంగా ఆ రోజు నా దగ్గర డబ్బు లేకపోయినా డబ్బు ఉందనంటే ఓకే కదా, ఆ రోజు నాకు టికెట్. బాలకృష్ణ గారికి ఆల్టర్నేట్ ఏదో చూసిన అయినా ఓకే కదా, అదేమీ లేదు. జగన్తో మీకు మంచి బాండింగ్ ఉంది కదండి? మామూలుగా కాదు కదా. అది ఎలా ఏర్పడింది మీ ఇద్దరికి ఆ బాండింగ్? రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందా? కాదు 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 రాజశేఖర రెడ్డి గారి దగ్గర వచ్చింది ఏం కాదు. అది జగన్ గారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత అప్పటికి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఎంతో ఉంది పదవీ కాలం ఉండగా పోయాడు ఆయన. నేనేంటంటే నాకు ఫస్ట్ రాజకీయ గురువు బత్తిన సుబ్బారావు గారు. బత్తిన సుబ్బారావు గారిని ఫాలో అవుతూ బత్తిన సుబ్బారావు గారు ఆలోచన మేరకే ఈ రోజుకి నేను ఇలాగ ఉన్నా. అంటే ఆయన ఆలోచనలు, ఆయన నీతి నిజాయితీ, హానెస్ట్. ఎందుకంటే ఆయన కూడా నేను చాలా క్లోజ్. నన్ను ఆ రోజుల్లో సుబ్బారావు గారు దత్తులు అనేవారు. అంత క్లోజ్ క్లోజ్. సుబ్బారావు గారు ఎవరు గుర్తు చేయాలని సుబ్బారావు బత్తిన సుబ్బారావు దత్తులు. ఎందుకంటే ఆయన రావాలంటే నా జీప్, అప్పుడు నా కారులు లేవు, జీపే. ఆయన ఫోన్ చేసి ఆయన కారు లేదు, సుబ్బారావు పాపం కారు కూడా ఉండేది కాదు. ఆయన 2 సుదర్శన బాబు గారి జీపు లేకపోతే నా జీపు. ఆయన అప్పుడు సుదర్శన బాబు కూడా జీపే. ఏదైనా అవసరం సుదర్శన బాబు ఫోన్ చేసి జీప్ పంపమని. ఒక సుదర్శన బాబు గారు లోకల్కి లేకపోతే నాకు ఫోన్ వచ్చేది. నేను నైట్ వెళ్ళిపోయాను జీప్ వేసుకుని. నాకు 2 ఆయన ఇంట్లో ఉండేవాను. మార్నింగ్ మళ్ళీ బయలుదేరి ఆయన తీసుకుని వచ్చేటు. డ్రైవర్ కూడా లేడు, నాకు నేనే డ్రైవింగ్. అప్పుడప్పుడు సైకిల్ మీద తిరిగేవారు అనేవారు, నిజమండి? ఎవరు? బత్తిన సుబ్బారావు గారు. సైకిల్ మీద నాకు తెలియదండి, సైకిల్ మీద తెలియదు. కానీ మనకి హైదరాబాద్ వెళ్తే ఆటో అండి. అసెంబ్లీకి వెళ్తే ఆటో. అసెంబ్లీ కాదు, ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంటే మనకి అమరావతి, అప్పుడు హైదరాబాద్ మన రాజధాని. మాలాంటి పనుల కోసం హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం కదా. హైదరాబాద్ వెళ్తే సార్ కారు వస్తుంది సార్, మనం సెక్రటరీకి వెళ్దాం. ఎందుకు కారు, డబ్బులు వేస్ట్, ఆటోకి వెళ్ళిపోతారా? ఆటోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. ఎందుకు డబ్బులు వేస్ట్ అయ్యి, ఆటోకి వెళ్ళిపోదాం. అటువంటి క్యారెక్టర్ ఆయన. ఓకే. మీ రాజకీయ గురువు బత్తిన సుబ్బారావు ఫస్ట్ ఆయన 89. నా రాజకీయ ప్రవేశం 87. మీరు ఏం చదువుకున్నారు సార్? బిఎస్సి సార్.
బిఎస్సి. ఆహా. ఈ తర్వాత ఏమి జాబ్ గట్టా ఏమి ట్రై చేయాలి? తర్వాత ఇంకేం చేయాలి. ఎక్కడ ఏ కాలేజ్ చదివారు? నేను ఏలూరు సార్. ఏలూరు చదువుకున్నాను. అంటే ఇక్కడేమో హై స్కూల్ ఇక్కడ చేసి, అంటే ఏలూరు ఎందుకు వెళ్ళామంటే మాది పల్లెటూరు. ఇప్పుడంటే ఈ రోడ్లు వచ్చినాయి, సీసీ రోడ్లు, ఈ రోడ్లు, బుచ్చివారు వచ్చిన తర్వాత ఈ రోడ్లు డెవలప్మెంట్ అయినాయి. పూర్వం అది మట్టి రోడ్డు. ఇక్కడ నుండి మెయిన్ రోడ్ సెంటర్ వరకు నడిచి వెళ్ళి అక్కడ సైకిల్ పెట్టేవాళ్ళం. అక్కడ వరకు నడిచి వెళ్ళి అక్కడ మళ్ళీ పక్కన కొత్త కాలంలో కాలు కడుక్కుని అక్కడ సైకిల్ వేసి స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ అక్కడ సైకిల్ వేసుకొచ్చి అక్కడ పెట్టి నడిచిచ్చేవాళ్ళం. ఈ పరిస్థితుల్లో మా నాన్నగారు ఏం చేశారంటే, మా చిన్నాన్నగారు అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏలూరులో, మా బ్రదర్ని నన్ను కూడా అక్కడ పంపించేశారు. చదువు నిమిత్తం అక్కడ పంపారు. అంతే. మీరు ఇప్పుడు విషయానికి వస్తే జగన్ గారితో మంచి బాండింగ్ ఉందని చెప్పి అంటున్నారు కదా, ఆ బాండింగ్ మీకు చంద్రబాబు నాయుడు గారితో ఉందా? ఉంది. అంటే బాండింగ్ అంటే తక్కువ, అంటే జగన్ గారితో పోల్చుకుంటే అంతగా లేదు కదండి. అంటే బాండింగ్ అంటే తెలుసు ఆయనకు, మాకు మాట్లాడతాడు ఆయన. ఏం సాయి ఎలాగో అని అడుగుతారు, చాలా ఆప్యాయతగా మాట్లాడతారు, అంతవరకు ఓకే. అంటే అంత జగన్తో ఉన్నటువంటి క్లోజ్నెస్ లేదు. ఓకే కదండి. మరి అటువంటిప్పుడు అధిష్టానం మీకు అదే బెటర్ కదా, ఇదెందుకు ఎంచుకున్నారు? 2017లో మిమ్మల్ని టీడీపీ వైపు తీసుకొచ్చి ప్రేరేపించిన సంఘటన ఏదైనా ఉందా? అదే అంటే ఒక విషయం సార్, ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, కోఆర్డినేటర్గా నాకు అయిపోయిన తర్వాత కార్యక్రమాలు జరగడం జరుగుతుంది, బాలకృష్ణ గారు చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నాకు జగన్ గారి దగ్గర ఇబ్బంది ఏమీ లేదు. లోకల్గా కొంచెం ఈ యొక్క కాన్ఫరెన్స్లు, విత్ ఇన్ ద కాన్ఫరెన్స్లు చిన్న చిన్న ఇబ్బందులు నాకు జరగడం జరిగింది. ఆ ఇబ్బందులు జరగడంతో నేను కూడా టీడీపీకి వద్దామని అనుకోలే, సైలెంట్ అయ్యా. ఓకే, నోటర్ అయిపోయింది. ఎందుకంటే ఏదైనా గౌరవం, మేము మా క్యారెక్టర్ ఎటువంటిదంటే గౌరవం కోసం ఆస్తులు అమ్ముకున్నాను తప్ప ఆస్తుల కోసం గౌరవం నమ్ముకుంటూ బోల్ డబ్బులు నాకు ఇవాళ కూటిస్తున్నాను నేను. మీకు అర్థమైంది ఇక్కడ? నేను పదవులన్నీ కూడా పవర్లో చేశాను. సర్పంచ్ పవర్లో చేశాను కాంగ్రెస్ గవర్నమెంట్, బత్తిన సుబ్బారావు. ఎంపీపీ పవర్లో చేశాను విశ్వరూపు, కాంగ్రెస్ గవర్నమెంట్. జడ్పీటీసీ కాంగ్రెస్ గవర్నమెంట్లో పవర్లో చేశాను. అక్కడ పాముల ఐశ్వర్య గారు ఎమ్మెల్యే ఒకటి. అలా వీళ్ళందరూ కాకుండా హర్ష కుమార్ నాకు బాగా క్లోజ్. వీళ్ళందరూ కాకుండా బోస్ గారు నాకు డిప్యూటీ సీఎం అయినా మంత్రి అయినా బాగా. ఏ రోజు మనం పదవి నట్టు పెట్టుకుని కానీ పార్టీ నట్టు పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన ఏదో కాదు. కాంట్రాక్టులు చేసుకోవాలి, వర్కులు ఆలోచన ఎప్పుడు. రైట్. అంటే నేను అడిగేది టీడీపీకి ఎందుకు రావాల్సి వచ్చింది మీకు? అదే చెప్తున్నా ఇప్పుడు మీకు, అదే కాన్సెప్ట్, దానికే చెప్తున్నా. ఎందుకు మీకు ఒక్క డైలాగ్ వేసే ఇక్కడ, గౌరవం కోసం ఆస్తులు అమ్ముకున్న తప్ప ఆస్తుల కోసం గౌరవం నమ్ముకున్నాం. అటువంటి గౌరవం తక్కువ అయ్యింది వైసీపీలో, ఇక్కడ నియోజకవర్గంలో. అంటే దాని మీద నేను సైలెంట్ అయ్యా, దాని కూడా నేను కామెంట్ చేయలే. నోటర్ ఎందుకు లేకపోతే మనకి ఎందుకు పని, మనం చూసుకునే సైలెంట్ అయితే 6 months నేను సైలెంట్ అయ్యేటప్పటికి ఇప్పుడు టీడీపీ నుంచి నాకు కవర్ వచ్చింది. ఎవరు? బుచ్చిబాబు గారు వచ్చిందని, ఇంకా పైనుంచి ఎవరన్నా? యనమల రామకృష్ణ గారు, రాజప్ప గారు, బుచ్చిబాబు గారు వస్తే నేను స్మూత్గానే రిజెక్ట్ చేశా. వద్దు సార్ నాకు చెప్పాను, స్మూత్గా రిజెక్ట్ చేశా. మళ్ళా ఒక నెల 10 రోజులు మళ్ళా వచ్చారు, మళ్ళా కవర్ వచ్చి వస్తే మళ్ళీ ఇంకొచ్చారు కదా బాగుంటుందని చెప్పి అప్పుడు మీటింగ్ పెట్టా. కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తులతో ఈ క్యాడర్లో, ఎంపీటీసీలు, కౌన్సిలర్స్, సర్పంచ్లు, అంటే నా బ్యాచ్ ఉంది కదా అప్పుడు, వీళ్ళందరితో మీటింగ్ పెడితే వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నారంటే, ఏమన్నా మనం ఇప్పటికే నలిగిపోయాను. అప్పటికే మరి గవర్నమెంట్ లేదు కదా, అప్పటికే గవర్నమెంట్ 2 సంవత్సరాలు లేదు, టర్మిన్స్ లేదు. నలిగిపోయాను పోనీ వెళ్దామంటే అధికారులు ఉంది కదా, ఇంకా 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు టీడీపీ అధికారులు ఉంటుంది కదా, గురుగారు మీద వెళ్ళిపోదాం, మీ వెనకాల మేము వచ్చేస్తాం చెప్పి వీళ్ళందరూ సైడ్ చేయడం తోటి అప్పుడు ఓకే చెప్పడం జరిగింది. అప్పుడు విజయవాడలో చంద్రబాబు గారి సంస్థలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు అతి తక్కువ ఖర్చుతో మంగళగిరి మహానాడు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అదేవిధంగా రామచంద్రాపురం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారికి ప్రత్యేక అభినందనలు. ఇట్లు కోట తాతబ్బాయి సహకార సంఘం అధ్యక్షులు, ఆర్యవటం, కాజ్లూరు మండలం. బాగుందండి. అప్పటి నుంచి మీకు టీడీపీలో ఏమి ఎటువంటి ఇబ్బందులు ఏమి ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. మీరు 35 years అండి మీ రాజకీయ జర్నీ. 35 years, 35 సంవత్సరాల్లో సర్పంచ్ చేశారు, ఎంపీపీ చేశారు, జడ్పీటీసీ చేశారు, ఇప్పుడు జిల్లా పార్టీ అధికార పార్టీ ప్రెసిడెంట్గా చేస్తున్నారు కదండి. ఇంతేనా? 35 సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలో గుత్తూరు సాయి గారు చట్టసభలకు వెళ్ళరా?
ఒక ఎమ్మెల్యే గాను ఒక ఎంపీ గాను ఇంక వెళ్ళే ఉద్దేశం లేదా? అంటే మీకోసం కాదు, మీకైతే పదవి అవసరం లేదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మీరు ఆ స్టేజ్కి వెళ్ళే ఆలోచన మీకు లేదా? అంటే ఆలోచన లేకపోవడం కదా, ఆలోచన ఉందండి. ఉందా? ఆ ఆలోచనతోటే కదా ఇండిపెండెంట్గా పోటీ చేశాను. అవును. 2014లో చట్టసభలోకి వెళ్ళాలనే ఆ రోజు నేను మిస్ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ మిస్ అయినా ఇండిపెండెంట్గా పోటీ వెళ్ళాలని పట్టుదలతోటే. అలాగే 2014లో కూడా నేను వెళ్ళాలని కదా పట్టుదలతో పోటీ చేశాను. ఉంది. ఎందుకు మరి ఇప్పుడు 29లో మరి వెళ్తారా? అదే ఉంది అంటే ఇప్పుడు ఎలాగంటే అండి, ఆ రోజులకి ఈ రోజులకి చాలా తేడా ఉంది. అప్పుడు సుబ్బారావు ఆ టైంలో ఎలక్షన్స్ అంటే అది వేరు. మంచి లేకపోతే నీతి నిజాయితీ ఎవరు వర్క్ చేస్తారని చూసి ఓట్లు వేసేవారు. ఈ రోజు మంచి మనీ పక్కన పెడితే ఎక్కువ పర్సెంటేజ్ మనీకి చూపిస్తారు వెయిట్. మంచి చెప్పుకోవడం వరకే బై ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది. మంచి చెప్పుకోవడం వరకే తప్ప అది ఆచరణలోకి వచ్చేటికి మనీకి ప్రియారిటీ ఉంటుంది నో డేస్. అవునా కదా చెప్పండి. మరి మీకు అధిష్టానం పార్టీ ఫండ్ ఇస్తుంది కదా సార్ పోటీ చేస్తే? ఏం అదే ఇస్తారు ఎవరు అని చెప్పు. అప్పుడు నాకైతే 29లో మీకు ఆలోచన అయితే ఉంది అంటే రేపు పునర్విభజన నియోజకవర్గాలు విడిపోవచ్చు, లేకపోతే అమలాపురం జనరల్ కావచ్చు. అది అంటే నాకు ఆలోచన కదండి, పార్టీ అధిష్టానం ఏమన్నా అది అధిష్టానం ఓకే మీరు పోటీ చేయండి సాయి. చెప్పలేదు. డెఫినెట్లీ అధిష్టానం. ఇవాళ ఒక విషయం చెప్తాను, ముమ్మడివారం పోటీ చేయమని చేస్తారా? నేను ముమ్మడివారమా లేకపోతే ఇంకోటి అనేది కాదు, ఉదాహరణకు అనుకుందాం. అలా కదా, ఇక్కడ ముమ్మడివారమా ఇంకోటి అనేది కాదు, అధిష్టానం ఏనైతే తీసుకుంటాను. ఒకటి, మీరు ముమ్మడివారం అయితే క్వశ్చన్ మార్క్ వేశారు. ముమ్మడివారిలో నిజంగా జనరల్ అయితే మంచి వ్యక్తి, వాళ్ళ నియోజకవర్గాన్ని మరి అద్దోలాగా తీర్చిదిద్దిన వ్యక్తి పుచ్చిబాబు గారు ఉన్నారు. ఆయన కదా నాకు ఎందుకు ఇస్తారు? బట్ వాస్తవం చెప్పుకుందాం, ఆయన ఆల్రెడీ నియోజకవర్గం డెవలప్మెంట్. ఆయన కూడా ఒక విషయం చెప్తాను ఈవేళ, నేను నీతి నిజాయితీగా అర్థమైందా? నేను చూశాను, నేను చాలా మంది ఎమ్మెల్యేని చూశాను. ఆయన డెవలప్మెంట్ చేస్తున్నారు, కోట్లాది రూపాయలు తీసుకొస్తున్నారు, కానీ 10 నయ్య పైసలు ఆశించుకుంటే నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తున్నారు. సేమ్ బత్తిన సుబ్బారావు ఎలా చేశారు ఆయన అదే చేస్తాడు. నేను ఆ రోజు బత్తిన సుబ్బారావు చూసి నేను బుచ్చిబాబుని చూస్తున్నాను. ఓకే, బాగానే ఉందండి. కాకపోతే మీకు మీ బీసీ సామాజిక వర్గంలో మీకంటే జూనియర్ వయసులో కావచ్చు, పార్టీలో కావచ్చు, ఇతరత్ర అనేక విషయాల్లో వాసంశెట్టి సుభాష్ గారు పక్క నియోజకవర్గం చాలా ఈజీగా ఎమ్మెల్యే అయిపోయాడు, ఈజీగా మంత్రి అయిపోయాడు. మీ సామాజిక వర్గం. మీకు ఏమనిపిస్తుందో చూస్తే? అతని అదృష్టం అంతే. అతని అదృష్టం ఒకటి, ఈవేళ ఒక మంచి దొన్నుల నాయకుడికి ఇచ్చారు మంత్రి మా కమిటీలో. సుభాష్ గారికి యంగ్ అండ్ డైనమిక్. యంగ్ ఓకే, డైనమిక్ ఎందులో డైనమిక్ చెప్పండి. ఎందులో డైనమిక్ అంటే ఎవరికి వెళ్ళినా ఏదో చేయాలని తపన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు సామాన్య మానవుడు కూడా అందుబాటులో ఉండాలి. రాజకీయ ఉంటాడు నిజంగా. ఫోన్ తీస్తాడు ఆయన, సామాన్యుడు ఫోన్ చేస్తే తీస్తాడా వేగి? అంటే ఫోన్ వరకు ఒకటి పెట్టండి, ఫోన్ తీస్తాడు లేకపోతే ఆయన పిఏని తీస్తాడు. మనిషి స్వయం. రామచంద్రపురం ప్రజా దర్బార్ మీరు వచ్చి డీల్ చేశారా? ఏది సార్ ఇది? రామచంద్రపురం ప్రజా దర్బార్ జ్యోతిరావు పూలే నాడు జయంతి నాడు మీరే వచ్చి వినతి పత్రాలు తీసుకున్నారట. తీసుకున్నాను. అప్పుడు ఎవరున్నారు ప్రజా దర్బార్లో? మంత్రి గారు ఉన్నారా? వాళ్ళ నాన్నగారు లేరు. మీరు మంత్రి గారు ఉండి నాన్నగారు ఆ ప్రజా దర్బార్ని హ్యాండిల్ చేశారు. ఓకే, ఇప్పుడేంటి మంత్రి గారు డైనమిక్ నియోజకవర్గంలో అంతా బాగుందని అంటున్నారు. రిపోర్ట్ ఎలా ఉందండి? ఒక జిల్లా ప్రెసిడెంట్గా చెప్పండి, ఓపెన్గా చెప్పండి, అతని మీద ఉన్న రిపోర్ట్ ఏంటి? అంటే రిపోర్ట్ ఇబ్బంది ఏమీ లేదు, రిపోర్ట్ ఫేవర్గానే ఉంది. అతని దగ్గర వేరే ఇంకా కాంట్రవర్సీకి వెళ్తారని కానీ లేకపోతే వేరే గర్వం అని కానీ ఇంకోటి కానీ రిపోర్ట్ ఇబ్బంది ఏమీ లేదు. మన బాబు గారితో మీటింగ్ అయింది జిల్లా ఎమ్మెల్యేతో. సుభాష్ గారితో టీవీలో కూడా వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఈ నాన్నగారి పెత్తనం ఎక్కువ అవుతుంది సుభాష్ అని బాబు గారు అన్నారు. మీ డాడీ పెత్తనం ఎక్కువైపోతుంది అని చెప్పేసి, నువ్వు ఉండలేదు నియోజకవర్గంలో, నాన్నగారే ఎక్కువ చూస్తున్నారు, అది కొంచెం మరి చూసుకో అని చెప్పేసి ఆయన ఈ టీవీలో డైరెక్ట్గా వచ్చేసింది. అది నేను చూడలేదు సార్, నేను అప్పుడు లోకల్గా లేని బయట వెళ్ళి చూసి ఉండను నేను. అంటే మీకు ఒక పార్టీ ప్రెసిడెంట్గా ప్రతి నియోజకవర్గంలో పార్టీలో జరిగే ఇంటర్నల్ ఇష్యూస్, బయట ఇష్యూస్ మీ దృష్టికి వస్తాయా సార్? వస్తాయి, నేను రప్పించుకుంటారా? రామచంద్రపురం కాజులూరు బండ్లో ఒక ఇష్యూ జరిగింది, మీకు వచ్చిందా? ఏంటి సార్ అది? ఒక సర్పంచ్ని
టీడీపీ ఎక్స్ సర్పంచ్ని కొట్టారు అని చెప్పేసి ఎవరు? సచిన్ గారు అని ఓ పెద్ద ఇష్యూ అయిపోయింది. అది మీ దాకా వచ్చిందా? లేదు సార్, నేనైతే అప్పుడు అవుట్ ఆఫ్ ఏరియా. నేను మీకు తెలియదు అయితే? తెలియదు, విషయం తెలియదు. నేను లేను, ఊళ్ళో కూడా లేను అప్పుడు. అప్పుడు అక్కడికి ఫ్యామిలీతో బయటికి వెళ్ళాను నేను. ఓకే, నేను లేను సార్ అప్పుడు. అది మాకు తెలిసిన సమాచారం ఏంటంటే అది చాలా ఇష్యూ అయ్యింది. పల్లా శ్రీనివాస్ గారు కూడా ఫోన్లో లైన్లోకి వచ్చారు. ఓకే ఓకే ఓకే, ఇవన్నీ జరిగాయి అనుకోండి. అంటే జనరల్గా ఏంటంటే నేను రిపోర్ట్ రప్పించుకోవడం కొంతవరకు వర్క్ ఎలాగుంది, ఏమిటది, ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందో కొంతవరకు నేను అంటే మరీ డీప్గా వెళ్ళిపోలేను కదా. ఏదో కొంతవరకు రిపోర్ట్ రప్పించుకోవాలి జిల్లా రప్పించుకుంటాను. పార్టీ వర్క్ ఎలా ఉంది, ఒక సామాన్యుడు వెళ్తే ఎలా ఉంది, ఒక సామాన్యుడు వెళ్తే డబ్బులు తీసుకుంటున్నారా లేదు, మెయిన్ అది చూసుకుంటాం. ఈ పర్సనల్ ఇష్యూస్ పెద్ద నేను పట్టించుకోను. అయినా ఆ రోజు నేను లేను. ఓకే, ఒక 3 or 4 days నేను వైజాగ్ అక్కడ క్యాంప్ వెళ్ళిన ఫ్యామిలీ తోటి. మీకు మీ పరిధిలో 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 2 జనసేన, 5 టీడీపీ. ఈ 5 టీడీపీలో మీకు నచ్చిన మెచ్చిన బెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ ఎవరైనా ఒకరి పేరు చెప్పండి. ఒకరి పేరే. ఇప్పుడు నచ్చిన ఎమ్మెల్యే అంటే ఒక జిల్లా ప్రెసిడెంట్ గారు నేను ఎంతవరకు నాకు నచ్చిన వాళ్ళు ఎవరు నా మనసుకు తెలుసు. ఈ 5 ఎమ్మెల్యేలను నేను ఒక పేరు చెప్పి మిగిలిన 5 ఇచ్చేయడం కరెక్ట్ కాదు. నాకు తెలుసు, నా రిపోర్ట్ నేను పంపించుకుంటాను. మీకు అర్థమైందా? ఎవరో నాకు నచ్చిన ఎమ్మెల్యే మీరు అడిగారు, నాకు నచ్చిన ఎమ్మెల్యే ఎవరు అనేది నా మనసులో ఉంటుంది. నేను చెప్పనా? మీకు నచ్చిన ఎమ్మెల్యే బుచ్చిబాబు. అవునా కదా? ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇది పొలిటికల్ ఇంటర్వ్యూ ఏం కాదు. అవునా కదా? చెప్పండి. 100%. ఓకే అంటే 100%. మిమ్మల్ని సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే ఎవరు చెప్పండి? మీ ఈ స్థానంలో మీరు కూర్చోనాక. బుచ్చిబాబు గారు. ఆయనేనా? నాకు తెలిసిన సమాచారం ఏంటంటే బుచ్చిబాబు గారు మంత్రి వాసుదేవ్ సుభాష్ 100% సపోర్ట్ చేశారు. చెప్తాను, నేను చెప్తాను. అంటే మీరు ఒక విషయం, మీరు ఎమ్మెల్యే వరకే అడిగారు. అదే ఎమ్మెల్యే వరకు బుచ్చిబాబు గారు అన్నాను. మంత్రికి వస్తే అస్సలు ఒక విషయం చెప్పనా, మీ టైం ఇస్తే 2 seconds మీ ఇష్టం. నేను మీరు ఫస్ట్ అడిగారు. ఇప్పుడు నాకు ఈ పదవి రావటానికి కారణం ముఖ్య కారకులు బుచ్చిబాబు గారు, సుభాష్ గారు, ఓకే, అలాగే ఎంపీ గారు కూడా, మన బాలయ్య గారు అబ్బాయి ఎంపీ గారు కూడా వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసి 3 అనుకున్నమాట. అలాగే ఎమ్మెల్సీ గారు కూడా. అంటే మిగిలిన వాళ్ళు చేయలేదని, అంటే వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళ 3 మిగిలిన ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్ చేసుకుని మిగిలిన 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఉంటారు కదా, అంటే 5 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుని సాయి గారికి ఇస్తే బాగుంటుందని వాళ్ళ సపోర్ట్ కూడా నాకు వచ్చింది. మిగిలిన ఎమ్మెల్యే అంటే మెయిన్ కృషి వీళ్ళది. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా సాయి గారికి ఇస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడం జరిగింది. అందరూ నియోజకవర్గంలో అందరూ ఎమ్మెల్యేలు నాకు సపోర్ట్ చేస్తారు. అంటే మాకు తెలిసిన సమాచారం 2 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు, వ్యతిరేకించలేదు కానీ సపోర్ట్ చేయలేదు. మండపేట ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారు, కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యేంద్రరావు గారు. నిజమేనండి? లేదు అంటే అవన్నీ అంటే సపోర్ట్ చేయలేదని కాదు, కానీ ఇవన్నీ బుచ్చిబాబు గారు, మంత్రి గారు మాట్లాడారు వాళ్ళు. ఎందుకంటే చాలా వరకు వాళ్ళే సాయి గారు అయితే బాగుంటుంది, కొంచెం కాంట్రవర్సీ ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం, అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా నాకు సపోర్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే, అయితే ఇంకొక విషయం అండి, మీరు మీ మీద ఒక ప్రచారం ఒకటి ఉంది, ఒక రూమర్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. మీరు ముమ్మిడారు నియోజకవర్గానికే పరిమితం, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉండి మిగతా కాన్స్టిట్యున్సీ పెద్దగా టచ్ చేయట్లేదు. అంటే మన రీసెంట్గా రామచంద్రపురం వచ్చారు అనుకోండి, మిగతా వెళ్ళారా? అమలాపురం వెళ్ళారా? ఎన్ని కార్యక్రమాలు చేయలేదు. కొత్తపేట వెళ్ళారా? కొత్తపేట ఇప్పుడు ఒక విషయం ఇక్కడ ఏంటంటే మనకి నేను ఇండివిజువల్గా వెళ్ళకూడదు. ఏదైనా ఇష్యూ జరిగితే తప్ప, ఏదైనా యాక్సిడెంట్లుగా ఇష్యూ లేకపోతే ఏదైనా ఇష్యూ జరిగితే వెళ్ళటం తప్ప, లోకల్ ఎమ్మెల్యే ఉండగా వాళ్ళు కాదని వెళ్ళకూడదు. నేను ఆల్రెడీ అమలాపురం కావచ్చు, రాజులు, గన్నవరం, ఇవన్నీ కూడా రాజులు, గన్నవరం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు సిట్టింగ్ పెట్టి మాట్లాడేసిపోయింది. రామచంద్రపురం ఓకే. కొత్తపేట వరకు వచ్చేటప్పటికి నేను అదే మన సత్యనారాయణ గారు చెప్పాను, నేను ఏదైనా కార్యక్రమాలు మీరు పెట్టినప్పుడు చెప్పండి, నేను వస్తాను, కంపల్సరీ అటెండ్ అవుతుంది జిల్లా ప్రెసిడెంట్ గాను, నేను అన్ని నియోజకవర్గాలు చూసేవాళ్ళు కదా అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పనిసరి చెప్తాను సాయి గారు అన్నారు. మొన్న గ్రీవెన్స్ సెల్కి వెళ్దాం అనుకున్నాం, మొన్న గ్రీవెన్స్ సెల్కి పెట్టలేదు, ఆయన ఏదో పని మీద పెట్టట్లేదు సాయి గారు అని చెప్పేది అన్నారు. అంతే తప్ప కానీ వెళ్ళకూడదని కాదు. మండపేట కూడా నేను జోగేశ్వరతో మాట్లాడాను, ఆయన కూడా కార్యక్రమం పెట్టి పిలుస్తాను సాయి గారు వెళ్తాయి, ఈ 2 కవర్ చేసుకోవాలని చేసుకుంటాను. అంటే నేను వచ్చేంత 2 months అయింది, ఇప్పుడు ఎన్ని కవర్ చేసుకుంటున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
ఎమ్మెల్యేలు లేనటువంటి కాన్స్టిట్యున్సీలు కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే పి గన్నవరం ఒకటి, పి గన్నవరం, రాజు. అక్కడ కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన 5 నియోజకవర్గాలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. నాకు ఇబ్బంది ఏం కాదు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. నేను ఏంటంటే ఫస్ట్ ఎక్కడైతే ఎమ్మెల్యేలు లేరో అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ కొంచెం జాగ్రత్తగా సర్దుబాటు చేసుకుని బ్యాలెన్స్ చేసుకుని ఆ 2 కాన్స్టిట్యున్సీలు కవర్ చేసుకుని. పి గన్నవరం అండి ఇన్ఛార్జ్ విషయంలో నిజంగా డిస్టర్బెన్స్లు ఉన్నాయి. ఇన్ఛార్జికి ఒక 5-6 కదా గ్రూపులు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ మీరు? అదే గ్రూపులు అంటే నాకు హ్యాండిల్ చేయాలి. గ్రూపు అనేది నాకు లేదు, అంటే నాకు జిల్లా పరిషత్ నాకు గ్రూప్ వాళ్ళు ఉన్నాయి కాబట్టి గ్రూపులతో మనం వాళ్ళతో వీళ్ళతో కన్విన్స్ చేసుకోవటం, మాట్లాడటం, చేయటం, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వటం, ఏమైనా విషయాలు ఉంటే హైకమాండ్కి పార్టీ ఆఫీస్కి రిపోర్ట్ పెట్టడం. ఇక్కడ ఏ విషయాలు ఉన్నా ముందు వాళ్ళకి విషయాలు చెప్తే వాళ్ళ యొక్క ఇదిని బట్టి అనుమతితో ఇక్కడ పార్టీ కార్యక్రమాలు చేయటం అవుతుంది. మీరు చిక్కాల రామచంద్రరావు గారు, మీ ఇద్దరికి ఒక ఊత పదం ఉంది, ఎప్పుడు ఒకటే చెప్తారు మా ప్రెస్ వాళ్ళు కనపడడం ప్రధానంగా నీతి నిజాయితీ అంటారు. మీ ఇద్దరే చెప్తారు అన్నమాట కదండి? అంటే ఏంటి సార్ నీతి నిజాయితీ? నేను ఏం చెప్తాను చూపించగలనా? కాదు, ఒక ఉదాహరణ చెప్పండి. మీరు ఎంపీపీ చేశారు, జెడ్పీటీసీ చేశారు, సర్పంచ్ చేశారు. ఈ విషయంలో నేను నీతిగా ఉంటామని ఇలా జరిగిన చిన్న ఉదాహరణ మీరు చెప్పండి. ఏంటి జరగటం? మీ ఎంపీపీ చేసిన టైంలో బోర్డు ఫండింగ్ వస్తుంది, జైలు అట్టుకొచ్చి డబ్బులు ఇవ్వటాలు చేస్తారు కదా. ఇక్కడ ఈ విషయంలో, ఈ రోడ్డు విషయంలో నేను ఇంత కరెక్ట్గా ఉన్నాను కాబట్టి ప్రజలకు న్యాయం జరిగింది ఒక్క మెసేజ్ మీరు చెప్తే ఇప్పుడున్నటువంటి నాయకులకి ఓహో మేము కూడా నీతిగా ఉండాలనే ఆలోచన కలుగుతుంది. మీ అనుభవంలో జరిగినట్టు మీ పదే ఆ పదం ఉపయోగిస్తారు కదా, ఆ పదం తాలూకు ఒక ఉదాహరణ మీరు చెప్పండి. అంటే ఉదాహరణ అంటే నీతిగా ఉన్నాం, దానివల్ల ఫలితం అంటే ఏం చెప్తాం? ఫలితం అంటే అది కేడర్లో ఉంది వేళ. మనం ఏంటి, మనం ఏం చేసాం, మనం ఎలా చేసాం కేడర్లో ఉంది. మీకు ఒక విషయం చెప్పనా, నేను సర్పంచ్ చేసిన తర్వాత ఎంపీపీకి నేను సర్పంచ్ చేసిన తర్వాత కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యి నేను రాజకీయాలు మనకు సూట్ అవ్వాలనుకున్నాం. మన క్యారెక్టర్ సూట్ అవ్వు మనం ఇదని చెప్పి ఎక్కడో పోయి కనిగిరి ఎక్కడికో పోయి అక్కడ పొలాలు తీసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళటం, 100 ఎకరం తీసుకోవడం, భజన ఇవ్వడం కూడా జరిగింది. దూరంగా వెళ్ళిపోదాం ఈ రాజకీయాల నుంచి అట్ల నుంచి పిల్లలు చదువుకున్నాం, చదువులు అక్కడ పెట్టుకుందాం అని చెప్పాను. అంటే అక్కడ మాకు ఆస్తులు లేక కాదు, అప్పుడు ఆస్తులు చాలా ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు జరిగిపోయింది తప్ప అప్పుడు చాలా ఆస్తులు ఉన్నాయి. అయితే వెళ్ళాం, చూసుకున్నాం, వచ్చి ఇక్కడ ఏంటంటే మనకి మా ఎంపీటీసీ బీసీ అయ్యింది. అందుకు తగ్గట్టు మళ్ళీ మా ఎంపీపీ కూడా బీసీ అయ్యింది. లోకల్ క్యాడర్ అంతా వచ్చి అడిగారు. అప్పుడు ఏంటి, నేను కాంగ్రెస్, గవర్నమెంట్ టీడీపీ, ఎమ్మెల్యే టీడీపీ, ఎంపీ జిఎంసీ బాలయ్య గారు టీడీపీ, మంచి ఫోర్స్లో ఉంది, మంత్రులు టీడీపీ. ఆ టైంలో ఈ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. నన్ను ఉండమని చెప్పి లోకల్ క్యాడర్ పట్టు పెట్టారు. నేను దండం పెట్టాను, నన్ను ఇచ్చి పెట్టాను, నీకు దూరంగా ఉందాం అనుకుని చెప్పాను. సరే వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక వీక్ డేస్లో మళ్ళా నాయకులంతా వచ్చారు. చిట్టబ్బాయి గారు, సూర్యరావు గారు, ప్రభాకర్ అందరూ వచ్చి నా దగ్గరికి రాలా. మా నాన్నగారు ఆ ఇంట్లో ఉండేవారు, మా నాన్నగారి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయండి మీకు? ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉందండి? టీడీపీ బాలయ్య గారు ఉన్నారు, వివేకానంద గారు ఎమ్మెల్యే ఇక్కడ, ఆల్రెడీ అప్పుడు చిక్కాల రామచంద్రరావు మంత్రి అనుకుంటా. మంచి వేవ్ అప్పుడు, టీడీపీ వేవ్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను నిలబెట్టారు అనమాట. ఓకే, ఏ సంవత్సరం సార్ అది? 2001. మమ్ముడవరం ఎంపీపీగా మీరు ఆ వ్యతిరేకతలో, అంటే పార్టీ ప్రభుత్వం అధికారంలో మీరు పోటీ చేసే ప్రభుత్వం అధికారంలో లేదు, టీడీపీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఎంపీపీగా మీరు ఘన విజయం సాధించారు. అదే చెప్తాను. ఇప్పుడు మీరు ఇందాక నీతి నిజాయితీ అంటే ఎలా ఉంటుందని అడిగారు కదా. అంటే ప్రజలు అదే చెప్తున్నా. 20 ఎంపీటీసీలు, మమ్మూడవరం మండల పరిషత్, 14 ఎంపీటీసీలు గుత్తూరు సాయి ఫేస్ వాల్యూతో వచ్చినాయి. ఓహో, అంటే గుత్తూరు సాయితో పాటు నీతి నిజాయితీ కూడా కరెక్ట్గా పనిచేసేది. 14 ఏంటి, ఒక ఎమ్మెల్యే సపోర్ట్ లేదు, ఒక ఎంపీ సపోర్ట్ లేదు, ఒక మంత్రి సపోర్ట్ లేదు. మనంతా మరి అంతా కూడా మరి టీడీపీ కదా, నేను కాంగ్రెస్. అయితే 14 ఎంపీటీసీలోకి వచ్చినాయి, వన్ సైడ్. అదే ప్రతిఫలం చెప్తున్నాను కదా. అది డబ్బు పెట్టుకున్నది కాదు, ఇంకొన్నది కాదు. ఒక విషయం ఇందాక మీరు చెప్పారు,
బత్తిన సుబ్బారావు గారి తర్వాత సుబ్బరాజు గారు ముమ్మడివరం శాసనసభ్యులు ఆ స్థాయిలో పనిచేస్తున్నారు, నీతి నిజాయితీగా ఆయన కూడా చేస్తున్నారన్న. ఆయన చేసిన అభివృద్ధి ఏంటి ఈ 2 సంవత్సరాలు? 2 ముక్కలు చెప్పండి సార్. ఎవరు చేసింది? మన సుబ్బరాజు గారు చేసిన అభివృద్ధి కనపడుతుంది కదా, ఉమ్, చెప్పడం ఏంటండి, ఉమ్, ఇవాళ కనిపిస్తుంది. ఇవాళ చూడండి, ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో ఆ రోడ్లు ఏంటి, లేకపోతే వేరే ఇదేంటి, డ్రైన్స్ ఏంటి, ఉమ్, ఈ వాటర్ వర్కింగ్ స్కీమ్స్ ఏంటి. ఉమ్, ఇప్పుడు ఈవేళ టెంపుల్ చూడండి, ఈవేళ ఉమ్, మన ఇక్కడ ఉమ్, మన మురమలి వీరస్వామి టెంపుల్, ఉమ్, అలాగే ఈవేళ కొండలేశ్వరం మామూలు డెవలప్మెంట్ కాదు, మ్యాక్సిమం చేసాడు ఆయన. అంటే ఈ 7 కాన్స్టిట్యున్సీలో అభివృద్ధిలో ది టాప్ సుబ్బరాజు గారిని చెప్పొచ్చా మనం? అంటే మిగిలిన కాన్స్టిట్యున్సీలు కాదు, మన ముమ్మడివరం కాన్స్టిట్యున్సీ వరకు వచ్చేది టాప్. అండి. మిగిలిన వాళ్ళు మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు, అది వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. ముమ్మడివరం నియోజకవర్గం వరకు కూడా ఇంకా డెవలప్మెంట్ విషయంలో మ్యాక్సిమం ఇంకా ఆయనకి మించిన వ్యక్తులు అంత కరెక్ట్గా చేసాడు. అది కూడా నీతి నిజాయితీ. సుభాష్ గారి పనితీరు మీద మీ అభిప్రాయం చెప్పండి. మంత్రి బాగుంది, ఇబ్బంది ఏంటి అంటే ఫస్ట్ ఆయన కొంచెం కొత్త, ఫస్ట్ కొంచెం ఇబ్బంది అయినా చాలా బాగా షైన్ అయ్యాడు ఆయన. ఒక వ్యవహారంలో అవ్వచ్చు, స్పీచ్లో అవ్వచ్చు, మనిషి వర్క్లో అవ్వచ్చు, చాలా బాగా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ చాలా బాగా. ఎంపీ గారి పనితీరు ఎలా ఉంది? ఎంపీ గారే బాగానే ఉంది. ఎంపీ గారు ఇప్పుడు ఒక విషయం అండి, ఎంపీ గారు బాలయ్య గారు అబ్బాయి, మీకు అర్థమైందా? ఆ జీన్స్ అయ్యి ఆయన రక్తాన్ని పంచుకుపుట్టిన వ్యక్తి, ఆయన ఏ విధంగా డెవలప్మెంట్ అంటే ప్రాణం ఇచ్చేవాడు, ఈయన అంతే. ఓకే, ఇప్పుడు సూపర్ 6 మీరు ప్రజల్లో బాగా తిరుగుతున్నారు కదా తెల్లారితే, సూపర్ 6 నుంచి ఫీడింగ్ ఎలా వస్తుంది మీకు? సూపర్ 6 బ్రహ్మాండం. వేళ సూపర్ 6 మరి ఏ విధంగా అయితే సూపర్ 6 హామీ ఇచ్చారు అన్ని ఇంచుమించు అమలు చేసుకొచ్చేసారు కదా ప్రజలకి. ఇవాళ అన్ని అమలు చేసుకొచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు ఉమ్మడి ప్రభుత్వంలో ఇన్ని కార్యక్రమం చేసి ఇంకా మాకు ఇంకా మూడు సంవత్సరాల చిల్లర ఉంది, ఇంకా చేసుకుంటూ పోతాం డెవలప్మెంట్. ఇంకా 2 హామీలు మిగిలిపోయాయి. ఏంటి? మహిళలకు 1500, నిరుద్యోగ వృత్తి. మరి దీని మీద మిమ్మల్ని ఎవరు అడగట్లేదా బయటకు వెళ్ళి? అదే ఆల్రెడీ కూడా అవి కూడా తొందరలోనే, అదొకటి. ఈ ఫెన్షన్లు కూడా ఇంకా మనం ఇవ్వాల్సి ఉన్నాయి. ఆల్రెడీ హౌసింగ్ లోన్స్ ఆల్రెడీ అయిపోతుంది అనుకోండి, ఇవన్నీ కూడా తొందరలో అవి కూడా రిలీజ్ చేస్తారు. చివరిగా నిరాశలో ఉన్నటువంటి మీ అభిమానులకి, మీ కార్యకర్తలకి నేను అంటలేదు, అభిమానులు, ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. మీరు ఇచ్చే సందేశం వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే దేని గురించి? మీకు రాబోయే మీ నెక్స్ట్ ప్రమోషన్ గురించి 29లో మీరు పోటీ చేయాలని చెప్పదలుచుకున్నారా, లేకపోతే మనం ఇలాగే కలిసి ఇలాగే వెళ్ళిపోదాం, ఇక్కడతోటే నేను రిటైర్మెంట్ తీసుకుంటాను చెప్పదలుచుకున్నారు? ఏంటి వాళ్ళకి? అంటే వాళ్ళకి ఏం విధంగా భరోసా ఇస్తున్నారు మీ రాజకీయ భవిష్యత్తు? అంటే రిటైర్మెంట్ అనేది కాదు, కానీ మీకు ఇందా చెప్పాను, నేను ఒక పార్టీలో ఉన్నాం, ఆ పార్టీ అధిష్టాన్ని మనం గౌరవిస్తాం. ఆ పార్టీ అధిష్టాన్ని గౌరవించినప్పుడు ఆ పార్టీ ఏదైనా ఇస్తుంది. మీకు ఒక విషయం చెప్పనా, అసలు ఈరోజు ఈ యొక్క పార్టీ ప్రెసిడెంట్ కంటే ముందు నేను అడిగింది స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అడిగాను. ఓహో, ఎనీ కార్పొరేషన్ ఏదైనా, దానికి మా ఎమ్మెల్యే గారు సపోర్ట్ చేశారు, ఆయన 5-6 లెటర్లు ఇచ్చారు. మంత్రి గారు సపోర్ట్ చేశారు, మంత్రి గారు కూడా 5-6 లెటర్లు సీఎం గారికి ఇచ్చారు, లోకేష్ గారికి ఇచ్చారు. ఇది అప్పుడు 1 year జరుగుతుంది. ఇంచుమించు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 6 months నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు మంచి పట్టు పెట్టారు, సుభాష్ గారు మంచి పట్టు పెట్టారు. ఎనీ కార్పొరేషన్ పేరు పెట్టాల, ఎనీ కార్పొరేషన్ చెప్పి నేను కూడా అదే అడిగాను, వారు కూడా అదే చెప్పారు. సరే, అంటే కార్పొరేషను అంటే ఏంటంటే నాకుండి ఇబ్బందులు పెట్టి కార్పొరేషన్ అయితే ఏదో మనకి నెలకి ఏదో శాలరీ కింద ఉంటుంది, మనకి ఇబ్బంది లేకుండా పోద్దని అదొక ఆలోచన. మీకు అర్థమైందా? ఇంకా నాకున్న పరిస్థితిని బట్టి కార్పొరేషన్ అయితే మనకు బాగుంటుంది, కార్పొరేషన్ తినేద్దామని కాదు. కార్పొరేషన్ అయితే నెలకి 2 లక్షలు 3 లక్షలు ఏదో జీతం ఉంటుంది, అది మనకు మెయింటెనెన్స్కి హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. అంటే ప్రస్తుతం అంటే మనం ఆ యొక్క ఫైనాన్షియల్గా ఇబ్బంది మనకు ఉండదు అని ఆలోచన అడిగి, ఇంకా లాస్ట్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఏమైందంటే సుభాష్ గారు మా ఎమ్మెల్యే గారు మరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండాలి సాయి గారు, మీరు తప్పదని చెప్పి వాళ్ళిద్దరి మాట మీ ఇష్టం. ఎందుకంటే ఇంకా వాళ్ళిద్దరి మాట నేను తీసేస్తే లేదు, నా కోసం వాళ్ళు ప్రయత్నం చేసిన, నా కోసం కష్టం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి మాట, మంత్రి గారి మాట నేను జవ దాటేది లేదు. మనకి
టీడీపీ నుంచి ఎందుకు వచ్చేసి చెప్పి అడిగారు. తర్వాత టీడీపీ నుంచి వచ్చిన నాకు చాలా ఒత్తిడి వచ్చింది. టీడీపీ నుంచి కాదు, వైఎస్ఆర్ నుంచి ఎందుకు వచ్చేసి అడిగారు మీరు టీడీపీ. అవునండి. వచ్చిన తర్వాత చాలా ఒత్తిడి వచ్చింది వైఎస్ఆర్ నుంచి. మీకు ఐడియా ఉండదు. నాగరాజు అడిగాడు, ఇక్కడే ఈ తోట ఎలిపేటకి అడిగారు, ఇక్కడే జగన్ గారు. ఓకే. అంటే గవర్నమెంట్ వచ్చిన విత్ ఇన్ ద 6 months ఇక్కడ ఫిషర్మెన్స్ కి చెక్లు ఇవ్వడం కోసం వచ్చాడు సీఎం హోదాలో. అవునండి, వచ్చారు. కోమారపల్లి వచ్చారు. వచ్చినప్పుడు ఎలిపేట ఇక్కడ ఇచ్చారు. ఎలిపేట ఇక్కడ మా తోటలోనే ఇచ్చారు. వచ్చినప్పుడు ఉదయం డిప్యూటీ సీఎం బోస్ గారు పొద్దున వచ్చాడు మా ఇంటికి. వచ్చి అంటే పొద్దునే బ్రేక్ఫాస్ట్కి వచ్చేదని చెప్పి అన్నాడు. బ్రేక్ఫాస్ట్ చేశారు. కూర్చున్న తర్వాత 1 గంట కూర్చున్నట్టు ఫోన్ వచ్చింది, ఇలా హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందని. అయితే గబగబా నన్ను బట్టలు వేసుకోమన్నాడు. ఎందుకన్నాను, జగన్ గారు వస్తున్నారు, నేను రాను. మీరు మీ గుమ్మ ముందు వచ్చినా సార్ ఇక్కడ ఓకే నేను రాను. బోస్ గారు ఇక్కడికి వచ్చాడు, ఇదే రూమ్ లో కూర్చున్నాం, నేను రాను, మీరు నా గురువే. నేను ఇంకోటి ఏంటంటే నాకు రాజకీయంగా బత్తెన సుబ్బారావు గారు అయిపోయిన తర్వాత బోస్ గారు ఫాలోవర్ నేను. మీరు ఇందాక ఒక మాట అడిగారు, జగన్ గారికి మీ మీద అంత ఇష్టత ఎందుకు వచ్చింది అని చెప్పి. చెప్పనా? అడిగారు కానీ మీరు కంటిన్యూషన్ చేయలేదు దాన్ని. చెప్పనా? జగన్ గారికి నా మీద అంత ఇష్టత రావటానికి కారణం గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉందనగా బోస్ గారు రిజైన్ చేసి రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత జగన్ గారు ఆయనకి వెళ్ళిపోయాడు. అవునండి. అవునా? 3 సంవత్సరాలు మంత్రి పదవి రిజైన్ చేశాడు, ఆయన త్యాగం చేశాడు కదా. అప్పుడు నేను బోస్ గారు ఫాలోవర్ని. ఓకే. అప్పుడు బోస్ గారు నాకు ఫోన్ చేశారు, సాయి గారు ఏంటి మరి ఇలాగా రాజశేఖర రెడ్డి గారు పోయారు కదా, జగన్ గారు మరి ఇది పరిస్థితి, మనం మరి ఆ ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ వేరు, నేను జగన్ గారితో ఉంటాను, మీ పరిస్థితి మీ ఇష్టం, నేను మీతో ఉంటాను, నేను మీతో ఉంటాను. అలాగే ఆయనతో పాటు ఆ రోజు వెళ్ళిపోయాం. మేము వెళ్ళిన 8 మాసాలకు 9 మాసాలకు జగన్ గారు పార్టీ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అనౌన్స్ చేశాడు. అది మేము వెళ్ళేటప్పుడు పార్టీ లేదు. అంటే అక్కడ ఏంటి ఇండికేషను, పార్టీ కోసం పదవి కోసం బోసు నేను వెళ్ళా, జగన్ కోసం వెళ్ళాం, అంతే కదా. మేము వెళ్ళే రోజుకి పార్టీ పెట్టుంటే టికెట్ ఆశించి వెళ్ళారు అనుకోవచ్చు, అంతే. అది కాదు, పార్టీ పెట్టలా. అవునండి. ఆయన ఆపదలో ఉన్నాడని చెప్పి బోస్ గారు అన్నారు, బోస్ గారితో పాటు వెళ్ళిపోయాం. అది అంటే నేను నా వెనకాల ఎవరు లేనప్పుడు బోస్ అన్నతో పాటు సాయన్న వచ్చాడు, అది ఆ ఫీలింగ్ ఆయనకి. సో ఆ విధంగా మీ ఇద్దరికి బాండింగ్ బాగా మామూలు అటాచ్మెంట్ కదా జగన్ గారికి. ఫోన్లో మాట్లాడతాడు. ఇప్పుడు ఏమైనా ఉందండి ఇంకా అంటే పనే ఉంది మనకి, అంటే చిచ్చేంటి ఇంకో ఉద్దేశం కాదు. మనం ఒక పార్టీలో ఉన్నాం, ఒక పార్టీలో ఉన్నప్పుడు మనం ఆ పార్టీలో మనకు కొనసాగుతుంది తప్ప మళ్ళీ వేరే పార్టీ మనం మాట్లాడి. ఆయన మామూలుగా ఏదన్నా వ్యక్తిగతంగా అది వేరు, కానీ మళ్ళీ ఇంకా ఆయన ఎప్పుడు నాకు ఫోన్ చేయలేదు. కానీ ఫోన్ చేశాడు, ఎప్పుడు చెప్తున్నా అదే వచ్చాను. ఇప్పుడు హెలికాప్టర్ దిగారు కదా, దిగిన తర్వాత బోస్ గారు వచ్చారు, బలవంతంగా తీసుకెళ్లారు. నేను రానన్నా దండం పెట్టని తీసుకెళ్లారు. సరే తీసుకెళ్ళారు, అలాగే వెళ్తున్నాను కదా, సెలవు పట్టుకెళ్ళి కప్పేసాను జగన్కి. హెలికాప్టర్ పక్కనే అన్నాడు ఆయన, ఇలాగ దాదా గ్రేట్ సాయన దాదా అన్నాడు, ఇలాగ అన్నాడు, కౌగులించుకున్నాడు ఆయన. కౌగులించుకున్నాడు, ఏంటి సాయన ఎలా ఉన్నాను, ఫైన్ అన్నాను. ఇదే మా ఇల్లు, ఇదా దగ్గరగా ఉందే అన్నాడు. అంతే, 2 డైలాగ్. థర్డ్ డైలాగ్ ఏంటంటే కారిక్ అన్నాడు, మిమ్మల్ని కారిక్ అన్నాడు సీఎం హోదాలో. ఓకే. నేను స్టన్ అయిపోయాను కానీ నిలబడ్డాను. మళ్ళీ సెకండ్ ట్రిప్ కారిక్ అన్నాడు, నేను మాట్లాడలా. మళ్ళీ థర్డ్ ట్రిప్ కేఎన్ అని పిలిచాడు, కేఎన్ అంటే నాగేశ్వర రెడ్డి, ఆయన పిఏ. సాయన తీసుకెళ్ళి కారెక్కించి అన్నాడు. ఇంకా వ్యవహారం ముదిరిపోతుందని చెప్పి ఇప్పుడు జస్ట్ బాగా క్లోజ్ గడ్డం పట్టుకున్నాను. అన్న ఇది కరెక్ట్ కదా, నేను తర్వాత వస్తానులే, ఇప్పుడు నేను ఒక్కరినో చేంజ్ చేస్తాను, ఏదో చెప్పి తప్పించుకోవాలి కదా. ఇప్పుడు నేను ఒక్కరినే చేంజ్ చేస్తాను, తర్వాత మీతో మాట్లాడుతా. ఓకే సాయన్న అలాగే అని మళ్ళా కేఎన్ పిలిచి నాగేశ్వరరెడ్డిని పిలిచి, సాయన్న హైదరాబాద్ వస్తానన్నాడు, ఎప్పుడు వస్తా నాకు అపాయింట్మెంట్ పెట్టన్నాడు. అంటే అంత ప్రిఫరెన్స్ అండి బాగా వెళ్ళాల. చాలా నాకు సుదర్శన బాబు పోతే చాలా ఒత్తిడి తెచ్చాడు, సాయన్న తీసుకొచ్చేయండి, సాయన్న తీసుకొచ్చేయండి, సాయం అంటే మనం బయటకు వచ్చేసిన తర్వాత మన వాల్యూ బాగా తెలిసింది ఆయనకి. పాదయాత్ర పెట్టారు ఇక్కడ, పాదయాత్ర సక్సెస్ అవ్వాలా. ఆయన పాదయాత్ర పెట్టి ముమ్మడి నియోజకవర్గం సక్సెస్ అవ్వాలా. అప్పటి నుంచి ఇంక సాయన్న సుదర్శన బాబు గారు ఎన్నిసార్లు ఫోన్ చేశారు. మీకు ఒక్క విషయం, చిన్న విషయం, ఆ పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇంకా జిల్లాలో ఉన్నాడు ఆయన, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాదు, ఇంకా జిల్లాలో ఉన్నాడు జగన్ గారు. ఉన్నప్పుడు
వైవి సుబ్బారెడ్డి గారు మన చిట్రాజు గారి ఇంట్లో స్టే చేశారు. మాజీ ఎంపీపీ చిట్రాజు గారి ఇంట్లో చిట్రాజు గారు ఫోన్ చేశారు నాకు, ఏంటి సాయి ఎలా ఉన్నా, ఏంటి భర్తని చెప్పి అంత బాగా చెప్పని మాట్లాడుతూ అలాగ పట్టుకెళ్ళి ఇదిగో సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఇచ్చాడు. పోనీ సుబ్బారెడ్డి గారు మాట్లాడతాడు ముందు నాకు చెప్పలా. మాట్లాడుతూ సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో సుబ్బారెడ్డి గారు మాట్లాడతాడు. సుబ్బారెడ్డి గారు బాగా క్లోజ్ నాకు, ఆయన కూడా బాగా డెడ్ క్లోజ్. నన్ను సాయి అనేవాడు, ఆయన సాయి గారు అనేవాడు కాదు, సుబ్బారెడ్డి గారు అంత క్లోజ్. అలాగే సార్, వైఎస్ఆర్ కుటుంబం అంతా మీతో మంచి రిలేషన్షిప్. మరి అటువంటప్పుడు రేపొద్దున 29లో వాళ్ళు రండి సాయన్న మీకు ఎక్కడో చోట అకౌంట్ చేస్తాం అంటే మీరు ఏం చేస్తారు? నాకు పని లేదు, ఓపెన్గా ఖచ్చితంగా చెప్తారా? నేను ఒకటే చెప్తున్నా. అదే మీరు ఇన్సిడెంట్ ఏం అర్థం చేసుకున్నారు? ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ హెలికాప్టర్ దగ్గర ఆ రోజుని జగన్ గారు రామ్మోహన్ రెడ్డి ఉంటే వేళ గుర్తు ఎక్కడ ఉన్నాం. 5 నెలలు 6 నెలలు గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత 5 నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆయన. అప్పుడు వెళ్ళుంటే ఎంతో ఫవర్ ఇవ్వాలి, ఎక్కడో పెట్టిన ఆయన. మరి అదే ఇన్సిడెంట్ చెప్పాను కదా, వెళ్ళలేదే. ఒకసారి స్వయాన జగన్మోహన్ సీఎం హోదాలో వచ్చి నన్ను ఇన్వైట్ చేశారు. అలా రేపు టికెట్ ఇస్తానంటే పోతే నాకు పనే ఉంది. నాకు ఒకటండి, తప్ప ఒప్ప కష్టమా నష్టమా ఒక స్టెప్ తీసుకున్నాను. ఇంకా స్టెప్ నాకు బుచ్చిబాబు చంద్రబాబు అంతేనా? బుచ్చిబాబు చంద్రబాబు ఇద్దరు బాబులు అంతే. బుచ్చిబాబు చంద్రబాబు, అలాగే మంత్రి గారు సుభాష్ గారు. ఓకేదా? ఎందుకంటే నాకు సుభాష్ కూడా నాకు వెరీ లైక్ సుభాష్. ఎందుకంటే ఒక కరిష్మా ఉండి ఒక ఇదిగా ఉండి వెళ్ళే వ్యక్తి. విమర్శలు వస్తాయి, ఎంత ఎటువంటి వాళ్ళకైనా విమర్శలు వస్తూ ఉంటాయి, అది వేరు, అంతే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.